హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బాల్స్. కబాబ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను చేసి చూపించబోతున్నాను. నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. క్యాబేజ్, క్యారెట్, బీన్స్, బఠానీ, బీట్రూట్, పొటాటో. ఈ బంగాళదుంపల ముక్కలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నం కట్ చేసుకునేవి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించాలి. వెజిటేబుల్స్ మొత్తం 2 విజిల్స్ వచ్చాక ఒకసారి ఎలా ఉడికినాయి ఏంటో చూపిస్తాను. వెజిటేబుల్స్ ఎలా ఉడికినాయి ఒకసారి చూద్దాం. బాగా మెత్తగా ఉడికిపోయి ఇప్పుడు ఇది వాటర్ అంతా వడకట్టుకోవాలి. ఇది చల్లార్చిన వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వడకట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవన్నీ ఇందులో వేసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఈ వెజిటేబుల్స్ బాగా చల్లగైనాయండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలి జీలకర్ర పౌడర్, ధనియాల పొడి అండి 1½ స్పూన్ వేసుకోవాలి. వెజిటేబుల్ మసాలా 1½ స్పూన్. ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలి. గరం మసాలా పౌడర్ 1½ స్పూన్, చిల్లీ పౌడర్ 1½ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత. ఆల్రెడీ వెజిటేబుల్స్ బౌల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము, అందుకని ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి. 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యపు పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. ఒకసారి బాగా ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చీజ్ వేసుకోవాలి. ఈ చీజ్ క్వాంటిటీ అన్నది 4 స్పూన్ చీజ్ వేసానండి నేను. వేసి మొత్తం కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ ఇవన్నీ సరిపోయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ మసాలా మొత్తం మనం చేసుకున్నాం కదా, రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇలాగా రౌండ్గా బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ పౌడరు ఇందులో ఒక్కొక్కటి ఈ బాల్స్ అన్నీ వేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం బాల్స్ అన్నీ ఇలాగా బ్రెడ్ క్రమ్స్లో ముంచుకొని బాగా రౌండ్గా చుట్టుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ బాల్స్ అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఈ బాల్స్ని మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కదపకూడదండి, వీటిని కిందకి అడుగంటుకుపోతుంది. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ వీటిని మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే అంతా ఫ్రై చేయాలి. చూసారుగా ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం.
చూసారుగా ఫ్రెండ్స్, వెజిటేబుల్ బాల్స్ ఎంత బాగా వచ్చినాయో, క్రిస్పీగా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో వెజిటేబుల్స్ పెట్టి. వెజిటేబుల్స్ మిగిలినవి సాంబారే కాదండి, ఇలా వెజిటేబుల్స్ బాల్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద రెడీ చేసుకొని తింటే భలే ఉంటుందండి. ఇవి రసం, పప్పుచారు ఇవన్నీలో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. భలే ఉంటాయండి ఇవి క్రిస్పీగా. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.